Hey guys, welcome back to our YouTube channel. So ivala special occasion aithe undi intlo. It's all about vadibiyam ondutunnam annamata. This is like first time ever experience. Endukante meeru recent ga chusaru kada babu namakarna function lo first time naaku vadibiyam posaru annamata. మళ్ళీ వాళ్ళే చెప్పారు ఇది మీరు ఒక రోజు స్పెషల్గా వంట చేసి స్పెషల్ డిషెస్ వండి మీరు మమ్మల్ని భోజనానికి పిలవాలి అని చెప్పేసి. సో అప్పుడు దాకా మాకు ఈ ప్రాసెస్ అంతా తెలియదు, బికాజ్ మా సైడ్ లేదు అండ్ అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా లేదు కాబట్టి ఈ ప్రాసెస్ మాకు అస్సలు ఐడియా లేదు. కానీ అలా ఆడపిల్లలకి అలా ఒడిబియ్యం పోయడం అన్నది చాలా లైక్ స్పెషల్ అని ఫీల్ అవుతారు ఇక్కడ సైడ్ వాళ్ళంతా కూడా. సో నేనైతే ఇప్పుడు నిజంగానే స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. వై బికాజ్ పెళ్ళై 9 years అవుతుంది అండ్ ఇప్పుడు మాది నెక్స్ట్ 10th anniversary వస్తుంది అనమాట. సో ఈ 9 yearsలో ఇలా ఆషాఢ మాసంలో ఇలా ఒడిబియ్యం పోయడం అన్నది చాలా గొప్పగా ఉంటుందనేసి అని అన్నారు. అండ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ బ్లెస్డ్ ఫర్ దిస్ అకేషన్ అనమాట. సో అందుకే ఆ రోజు వడిబియ్యం పోసేసారు. అప్పటి నుంచి ఏం చేయాలి అసలు ఏంటి అని అంటే మళ్ళీ మాకు పోసిన వాళ్ళని కాల్ చేసి అడిగామన్నమాట. లైక్ ఏం చేయాలి అంటే మీరు వంట చేసి పిలవాలి మీ స్తోమతకి తగ్గట్టు. లైక్ మీరు నాన్ వెజ్ చేయగలిగితే నాన్ వెజ్, వెజ్ చేయగలిగితే వెజ్ అని అంటే ఇంకా మనము నాన్ వెజ్ అన్నాక ఇంకా చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందులోనూ ఇవాళ స్పెషల్ డే అనమాట. ఇవాళ లష్కర్ బోనాలు, సికింద్రాబాద్లో బోనాలు అనమాట. అకేషన్ కూడా ఉంది. సో మన ఇంట్లో పూజ కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇవాళ కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యింది. సో మా ఆయన అయితే కోళ్ళని తేయడానికి వెళ్ళారు. ఐ మీన్ కోడి తీసుకొని అక్కడే కోయించుకొని వస్తారు. ఇవాళ వంట పని శివాకి అప్పచెప్పాను. నేను ఓన్లీ ఒక డిష్ చేస్తా అని చెప్పాను, శివాకి 2 dishes అయితే చేయమని చెప్పాను. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు పూజ చేసేసుకుంటే అత్తయ్య పరవాన్నం వండుతున్నారు. అత్తయ్య చేసి ఇచ్చేసి దేవుడికి ప్రసాదం పెట్టేసి పూజ చేసుకొని అప్పుడు కిచెన్లోకి వెళ్తాను అనమాట. ఇప్పుడైతే పూజకి వెళ్తున్నా. ఆల్రెడీ సగం సెట్ చేసి పెట్టాను, ఇంకా మిగతాది ఇప్పుడు సెట్ చేస్తున్నాను. జనరల్గా మేము ఈ దేవుళ్ళన్నీ కూడా ఎప్పుడు క్లీన్ చేస్తామంటే అమావాస్య అయిపోయినప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనో అలా క్లీన్ చేసేస్తామన్నమాట. సో దట్ మనకి రెగ్యులర్ పూజ చేసుకోవడానికి బాగుంటుంది. సో పరవన్నం కుక్ అవుతుంది. పరవన్నం కుక్ అయిన వెంటనే నేను దీపం పెట్టేసి వచ్చేసి దాని తర్వాత మిగతా వంటలు చేసుకుందాం. శివ ఏంటో బగారన్నం అండ్ చికెన్ కర్రీ చేస్తా అని చెప్పారు. నేను ఏదన్నా స్వీట్ అయితే ఆల్రెడీ అత్తయ్య పరమాన్నం వండేశారు కాబట్టి నేను ఒక దాల్చా చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్ దాల్చా, లైక్ మటన్ దాల్చా అయితే చేస్తాను, ఇది మటన్ లేకుండా ఓన్లీ సింపుల్ దాల్చా చేద్దాం అనుకుంటున్నాను. సో మా ఆయన వంటకి ఇవన్నీ నేను తీసి పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు నేను చేయాలి. యూనో ఈ కొత్తిమీర ఒలిచిమన్నాడు, ఇంకా పుదీనా ఒలిచిమన్నాడు, ఏమేమో చెప్పారు. నాకు హెల్ప్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చారు, లత ఉంది. తను కాకుండా కూడా నాతో ఇంకా చేయించుకుంటాడు శివ. ఎందుకంటే ఈ మసాలాలన్నీ తీసి పెట్టమన్నాను కదా, టైంకి ఇవ్వవు. ఆ పొరపాటున కొంచెం మాడిపోయిందో లేదంటే ఏదైనా మర్చిపోయిందో అనుకోండి, అవన్నీ నా మీదకే వస్తాయి. సో ఇది వంట వ్లాగ్ లాగా కాకుండా ఒక ఫెస్టివ్ వ్లాగ్ అనుకోండి, జస్ట్ అట్లా జలక్లు చూపించేస్తాను. హ్యావ్ ఎ లుక్. బై ద వే మా హరిణి పాప వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇవాళ వీకెండ్ అని చెప్పి అటు వెళ్ళిపోయింది నిన్న సాటర్డే. ఇప్పుడు అక్కడి నుంచి రెడీ అయ్యి వస్తుంది. ఈలోపు మేము తను వచ్చేలోపు వంటలు గింటలు అన్నీ చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం.
అత్తయ్య మంచిగా చీర కట్టుకొని వచ్చారు. అయితే ఇప్పుడు నన్ను చీర కట్టుకొని వచ్చి పండగ వంట చేయమంటున్నారు. చూడండి, అందరినీ సర్ప్రైజ్ చేయాలి నేను చీర కట్టుకొచ్చి. ఇప్పుడు నేను శివాని కుర్తా వేసుకురమ్మన్నా. సో శివ కుర్తా వేసుకున్నప్పుడు సైలెంట్గా వెళ్ళి చీర కట్టుకొచ్చేస్తాను. అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. సో ఇవే ఓడి బియ్యం మొన్న పోసింది, దాంట్లో నుంచి నేను ఇవి వేరు చేస్తున్నాను. సో వీటిలో ఉన్న కొబ్బరి చిప్పలు, ఖర్జూరు అవి సపరేట్ చేస్తున్నా. ఒక దేవత వెలసింది నా కోసమే. దేవుడికి దండం పెట్టుకొని బియ్యం రెడీగా పెట్టాను. మీరు తీసుకెళ్ళి వంట స్టార్ట్ చేయండి. ఇవాళ మేము వడి బియ్యం వండుతున్నాం. ఇవే వడి బియ్యం. ఇప్పుడు కిందకి తీసుకెళ్ళి మా ఆయన దీన్ని బగరన్నము అండ్ ఇంకేం చేస్తున్నావు, చికెన్ కర్రీ మంచి చేయి. నేను వచ్చి హెల్ప్ చేస్తా. ఇంకొక కావాల్సినవి రెడీగా ఉన్నాయి. సరే మనం కిందకి వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ టైం ఒక ప్రాపర్ దావత్ చేయాలి శివ. ఇది ఇంకా ఓన్లీ ఫ్యామిలీ వరకే చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం మొత్తం సెటప్ చేయించినావుగా కింద. అట్లా ఉంటుంది మనతోటి. కమాన్ ఆగు, అది కింద పెడతా, దాని మీద అది పెట్టి. ఇప్పుడు మేము బాగా చీర ఎందుకు కట్టుకురాలేదు? మేము దావత్ చెప్పలేదు. ఫస్ట్ కర్రీ చేసేద్దాం అనుకో. రైస్ ఉండేది, రైస్ ఎమ్మటే అయిపోతుంది కదా. ఈసీ కష్టపడుతుండు, కనీసం చల్లగా ఏమైనా తెద్దామని కూడా లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. క్లైమేట్ చల్లగా ఉందన్న లాస్ట్ టైం చెప్పావు, అడుగుతున్నా. అలాగే సత్తిపండు అది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, మీ ఇష్టం. మళ్ళీ
చెప్పలేదని చెప్పొద్దు. నార్మల్గా బయట వాళ్ళు 500 తీసుకుంటే ఈయన 5000 తీసుకుంటాడు. కొంచెం కాస్ట్లీ మనకి. చూపి మంచి వాసన పైన డోర్ వరకు వస్తుంది. అట్లుంటుంది మేము చేస్తే. తినొచ్చా మేము? ఇప్పుడు తినొద్దు, వాళ్ళు సండే కావాలి. అయిపోయింది. యూ కెన్ సీ శివ మంచి చికెన్ కర్రీ వండారు. యాక్చువల్లీ కింద వండుతుంటే పైకి ఇట్లా గుమ్మగుమ్మలాడింది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను చేసిన దాల్చా. అంటే ఇది కొంచెమే చేశాను, ఇంట్లో వరకు చేశాను కొంచెం. ఇదేంటి కిచిడి కట్ట దాల్చా అంటారు కదా, ఇక్కడ మనకి హైదరాబాద్లోనే దొరుకుతుంది. అండ్ పొద్దున్న చేసిన పరవన్నం, ఇంకా గారెలు వేసేసారు అత్తయ్య. దోసకాయ పచ్చడి చేశారు, ఎందుకంటే అత్తయ్య వెజ్ కదా. అండ్ దిస్ ఇస్ ఓన్లీ బియ్యం, మంచిగా బగారా అన్నం లాగా వండినాను. సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. సో ఇవాటి స్పెషల్స్ అంతా కూడా మేము ఇలా ప్లేట్లో సెట్ చేసాం. యూ కెన్ సీ పండగ భోజనం. సో ఇవాళ మేము ఏమేమి స్పెషల్స్ చేసామని తెలియడానికి ఇలా మొత్తం ఒక ప్లేట్లో సెట్ చేసాము. ఇది ఇంటి పెద్దవాళ్ళు తిన్నారు అన్నమాట, ముసలోళ్ళు అంటే ఏం లేదు. యాక్చువల్లీ అత్తయ్య అందరూ అడుగుతున్నారు, బాగా పుడితే చికెన్ తింటాను అత్తయ్య ప్రామిస్ చేశాను కదా, ఎప్పుడు స్టార్ట్ వడ్డానం పాట అయిపోయింది, దానికి తర్వాత ఉంటుంది. తినే టైం ఇంకా 2-3 ఏళ్ళు పట్టింది కదా చికెన్, మనం వాడికి అలవాటు చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ గా మాతో పాటు అందరు కూడా భోజనం చేసేద్దాం. లెట్స్ గో. హ్యాపీ బోనాలు శివ. ఎలా చేసా వంటలు? నేను అదిరిపోలా బాగుందా? దోసకాయ పచ్చడి బాగుందా? అత్తయ్య చేశారు. ఇక్కడ బాబు కూర్చుంటే ఇక్కడ వీళ్ళ బాబు కూర్చున్నారు. గుడ్డు గుడ్డు గుడ్డు. హలో 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 మేదాంష్. ఒరేయ్ నేను చూసినప్పుడు చూడరా, ఎక్కడ ఎత్తుక్కుంటూ ఉన్నారు. శివ నీ పక్కన ఎవరు? 2 అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు, పిచ్చి పిల్లలు అంతా వచ్చి కూర్చున్నారా? నువ్వేంటి చిన్న డైనింగ్ టేబుల్ సెటప్ చేసినావు? అదన్నీ తిను హను మంచిగా. మొత్తం హడావిడి ఉంది చూడండి ఇంట్లో. గుడ్డు అంటే చూస్తున్నాడు. వీడికి వీడి పేరు కంటే కూడా నేను గుడ్డు అని పిలిస్తే నచ్చుతుందేమో. గుడ్డు గుడ్డు. శ్రీకాంత్ ఎట్లా చేసా? బాగుందా? నేను ఎలా చేశాను వంటలు? ఈ కంకణాలు నీకే, నీ పెళ్లిలో 6 తులాలు కెంపులు పచ్చలు డైమండ్స్ కంకణాలు నీకే. ఇప్పుడే కాదు, నా సైజ్కి వచ్చాక ఈ చిట్టి దానికి పడితే ఈ కంకణాలు నీకే. కాదు, ఫస్ట్ నాయనమ్మ అనుకొని నాయన అన్న, ఇప్పుడు మమ్మీ అమ్మ అనాలి. మమ్మీ అమ్మ ఏమంటావు? మమ్మీ వాటికి ట్రైనింగ్ చేయాలి. అమ్మమ్మ అమ్మమ్మ అంటే నాకు గ్రామర్, అందుకే మమ్మీ అంటే మమ్మీ అమ్మ. So guys, this was all about today's
ఎందుకన్నా ఈ వీడియో చూసారు కదా, ఇవాళ చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాం మేము. బికాజ్ ఈ సీజన్లో ఇలాంటి ఫంక్షన్ మా ఇంట్లో చేసుకోవడం ఇలాంటిది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఇది వెరీ బిగినింగ్ కాబట్టి మాకు దీని గురించి డీప్గా ఏం తెలియదు. ఐ మీన్ పోను ఏమైనా తెలుస్తుందేమో. అప్పుడు నాకు ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే డెఫినెట్లీ తెలియచేయండి. తెలియకో మేము ఏదైనా తప్పు చేసి ఉంటే ఈ పద్ధతి ఈ విధానంలో అవి ఫస్ట్ టైం కాబట్టి మాకు నిజంగానే ఐడియా లేదు. బట్ మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. నిజంగా ఏమైనా తెలియని విషయాలు ఉంటే మాకు తెలియచేయండి. నెక్స్ట్ టైం నేర్చుకొని అప్పుడు డెఫినెట్లీ ఇంకా గ్రాండ్యూర్గా ప్లాన్ చేద్దాము. సో యాక్చువల్లీ దీనికి నేను క్రేజీ కపుల్స్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను, కానీ యాక్చువల్లీ ఇది మేము సడన్గా ప్లాన్ చేసాము అనమాట. ఆల్ ఆఫ్ సడన్ అంటే వర్షం పడుతూ ఉండింది లాస్ట్ 2 days నుంచి. చేద్దాము అమ్మవారి సీజన్లోనే ఇట్లా వన్ చేసుకుని చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. పోయి చదివావా రేపు ఎగ్జామ్ స్కూల్లో చెప్పేది? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ బోనాల్. లెట్స్ గో. యా ఓకే మా బాయ్. చిన్నోడు బజ్జున్నాడు. Azim